హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు వీడియోలో మనం కెనడాలో అయ్యే ఖర్చుల గురించి చూడబోతున్నాము. యూట్యూబ్‌లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ కెనడా అని చెప్పి. కానీ ఈ వీడియోలో నేను ఇండియాలో అయ్యే ఖర్చులతో కంపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ మీ అందరికీ కొంచెం ఎక్కువ రిలేటబుల్‌గా ఉంటుంది అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఖర్చు గురించి మాట్లాడే కన్నా ముందు మనము సంపాదన గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో నేను ఇద్దరు మనుషులకి అయ్యే ఖర్చు గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి, ఒక వర్కింగ్ కపుల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఇండియాలో ఒక ప్రాపర్ ఐటీ కంపెనీలో భార్యాభర్తలిద్దరూ వర్క్ చేస్తుంటే, వాళ్ళు సంపాదించేది 2,00,000 ఆఫ్టర్ ద టాక్స్ డిడక్షన్. అదే కెనడాలో భార్యాభర్త ఇద్దరు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్‌గా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటే, వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ $10,000 సంపాదిస్తారు. ఆల్ ఆఫ్ దిస్ నంబర్స్ దట్ ఐ హావ్ స్టేటెడ్ ఈస్ అన్ అప్రాక్సిమేటెడ్ యావరేజ్ నంబర్ అండి. సో, ఖచ్చితంగా దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ వేరీ. ఫస్ట్ రెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఐటీ కంపెనీస్‌కి చాలా యాక్సెసిబుల్‌గా ఉన్న ప్లేస్‌ని కన్సిడర్ చేసుకుంటున్నాను. లైక్‌వైస్ కెనడాలో గూడా ఒంటారియోలో చాలా మేజర్ సిటీగా ఉన్న టొరంటోని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఒక కపుల్ కంఫర్ట్‌గా స్టే చేయడానికి 1 బీహెచ్‌కే సరిపోతుందని కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ సైజ్ కూడా 700-1000 స్క్వేర్ ఫీట్ రేంజ్ అవుతుందనమాట. ఇండియాలో ఈ 1 బీహెచ్‌కేకి ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 15,000-20,000 రూపీస్. అదే కెనడాలో ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ $2,300-$3,000 పర్ మంత్ అనమాట. సో, మేము సంపాదించే దాంట్లో ఎక్కువ డబ్బులు పోయేది రెంట్‌కే. మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్‌లో చాలా షాక్ అయ్యాను అనమాట. స్టే కోసం ఇంత పే చేయాలా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చి గ్రాసరీస్. ఇద్దరు మనుషులకి ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో 7,000-10,000 రూపీస్ ఖర్చవుతుంది. అదే కెనడాలో ఇట్స్ $600-1,000. సో, గ్రాసరీస్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఈటబుల్స్ అండ్ దీంట్లో ఆల్సో టాయిలెటరీస్, సబ్బు, షాంపూ అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ ఇస్ యుటిలిటీస్. ఇండియాలో యుటిలిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ అండ్ అపార్ట్మెంట్‌లో ఉంటున్నారు అంటే మెయింటెనెన్స్ చార్జెస్, గ్యాస్ బిల్ ఇదంతా యావరేజ్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 2,000-4,000 పర్ మంత్. అదే కెనడాలో ఇట్స్ 150-250. అండ్ వీటిలో ఏం కవర్ అవుతాయంటే హైడ్రో బిల్, గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ లాండ్రీ ఇవన్నీ కవర్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బిల్. ఆ ఫోన్ బిల్ గూడా చెప్పాలా అంటే చెప్పాలి. ఇండియా గురించి మాత్రం మాట్లాడుతుంటే మనం ఫోన్ బిల్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. హౌఎవర్ కెనడాలో ఫోన్ బిల్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఇండియాలో ఆన్ అన్ యావరేజ్ ఇద్దరు మనుషులు బేసిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్స్ తీసుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 700-900 రూపీస్ పర్ మంత్. కెనడాలో సేమ్ కైండ్ ఆఫ్ ప్లాన్ మనం తీసుకుంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ $80-120 ఫర్ 2 పీపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ చార్జెస్. వర్కింగ్ కపుల్ కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి. అండ్ ఒక 200 ఎంబీబీఎస్ స్పీడ్ బేసిక్ ప్లాన్ ఇంటర్నెట్ కావాలి అంటే ఇండియాలో ఇట్ విల్ రేంజ్ యూ అరౌండ్ 700-900 అండ్ కెనడాలో ఇట్స్ $35-70 పర్ మంత్. నెక్స్ట్ కార్. ఇప్పుడు అందరి దగ్గర కార్ ఖచ్చితంగా ఉంటది గదా! కెనడాలో కార్ తీసుకోవడం గానీ, మెయింటైన్ చేయడం గానీ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే కార్ తీసుకోవడం ఏమో తక్కువ డబ్బులే తీసుకొనేస్తాం. కానీ దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మనం ఎక్స్‌ట్రా పని చేయాల్సొస్తుంది. ఎందుకంటే ద ఇన్స్యూరెన్స్ కాస్ట్ ఫర్ ఎ కార్ హియర్ ఇస్ క్వైట్ హై. నేను ఇక్కడ పెట్రోల్, డీజిల్ చార్జెస్ అంతా కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే అది మనిషి బట్టి మనిషి మారుతుంటుంది కాబట్టి. నేను కన్సిడర్ చేసుకుంటుందల్లా ఓన్లీ ఇన్స్యూరెన్స్. ఇండియాలో మనం మోస్ట్‌లీ ఇయర్లీ ఇన్స్యూరెన్స్ తీసుకుంటాము. అండ్ అన్ ఇన్స్యూరెన్స్ దట్ కవర్స్ ఆల్ విల్ రేంజ్ బిట్వీన్ 30,000-50,000 కాబట్టి పర్ మంత్ 2,500-4,000 అవుతుంది. అదే కెనడాలో ఇన్స్యూరెన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ $600 అండ్ ఇట్ గోస్ ఆన్ అనమాట. $1,000, $1,500 అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మాకైతే కార్ లేదు గాబట్టి మాకు ఇన్స్యూరెన్స్ బాధ లేదు. కానీ మెనీ పీపుల్ ఓన్ ఇట్ కాబట్టి దాన్ని గూడా చెప్తున్నా. అండ్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకటి కార్ పార్కింగ్. ఇండియాలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి చాలా చోట్ల కార్ పార్కింగ్ ఫ్రీనే అపార్ట్మెంట్స్, కాండోస్ అయినా. కానీ కొన్ని ప్లేసెస్‌లో మనం పే చేయాల్సొస్తుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియాలో పెయిడ్ పార్కింగ్ విల్ రేంజ్ యూ అరౌండ్ 1,000-1,500 రూపీస్ పర్ మంత్ అండ్ కెనడాలో ఇట్స్ $100-150 పర్ మంత్. నెక్స్ట్ ఇస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కార్ ఉన్న ఇంకొక పర్సన్ ట్రావెల్ చేయడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఖచ్చితంగా చెప్పాలి కెనడాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నిజంగా చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఇండియాలో మంత్లీ బస్ పాస్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1,000-1,700 రూపీస్ అనమాట. డిపెండ్స్ మీరు నార్మల్ బస్సులు తీసుకుంటున్నారా? లేదా ఏసీ బస్ పాస్ తీసుకుంటున్నారా? దాన్ని బట్టి. కెనడాలో మంత్లీ బస్ పాస్ ఇస్ $150. ఇదండి. ఒక యావరేజ్ కపుల్‌కి కావాల్సిన బేసిక్ కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయడానికి మనం పెట్టాల్సిన ఖర్చుల వివరాలు.
ఇది కాకుండా మనకి ఇంకా చాలా ఖర్చులుంటాయి. మనం బయట తినడానికెళ్తాము, డైనింగ్ ఖర్చులవుతుంది. అండ్ దెన్ ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ థియేటర్స్‌కి వెళ్తాము ఆర్ ఎనీ వీకెండ్ యాక్టివిటీస్ దానికి ఖర్చులవుతుంది. అండ్ షాపింగ్ చాలా ఖర్చులవుతాయి. సో, ఇలా చాలా ఖర్చులుంటాయన్నమాట. అవన్నీ చాలా స్పెసిఫిక్ టు ఈచ్ ఇండివిడ్యువల్ కాబట్టి నేను దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మనం దేశం కానీ దేశంకొచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి ఎక్కువ ఖర్చులే ఉంటాయి. ఎందుకంటే మనం అన్నీ తీసుకొని రాలేము కదా! ఇండియా నుంచి. అండ్ ఆల్సో ఇక్కడి పరిస్థితుల బట్టి మనం కొన్ని సామాన్లు తీసుకోవాల్సొస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్‌లో ఎక్కువ ఖర్చులు ఎందుకు ఉండొచ్చు అంటే, వాళ్ళు వింటర్ క్లాత్స్ తీసుకోవాలి. జాకెట్స్ కానీ, షూస్ కానీ, స్కార్ఫ్, క్యాప్స్ అన్నీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ తీసుకుంటేనే ఇక్కడ వెదర్‌ని మనం తట్టుకోగలుగుతాము. అండ్ మనం కొత్త ఇంటికి మూవ్ అవుతున్నాం కాబట్టి బేసిక్ ఫర్నిచర్, బెడ్, బ్లాంకెట్, కిచెన్‌లో కావాల్సిన ఐటెమ్స్, టిష్యూ పేపర్ నుంచి మనం అన్నీ ఇక్కడే తీసుకోవాలి. సో, దట్స్ ద రీజన్ ఫస్ట్ ఇయర్ కొంచెం ఖర్చులెక్కువుంటాయి. ఇప్పుడు లెట్స్ టచ్ బేస్ ద స్టార్టింగ్ పాయింట్ సాలరీ. సో, ఇండియాలో మనం 2,00,000 సాలరీ అనుకున్నామా, ఇవన్నీ ఖర్చులు కలిపితే మనకు 30,000 అవుతుంది. అదే కెనడాలో $10,000 అనుకున్నాము. ఇప్పుడు ఇంత డిస్కస్ చేసిన తర్వాత మన అనాలిసిస్ ఏంటి? ఇండియాలో మనం సంపాదించే దాంట్లో 15% మాత్రమే మన బేసిక్ అమ్యూనిటీస్ అండ్ నీడ్స్‌కి ఖర్చు పెడతామనమాట. హౌఎవర్ కెనడాలో ఇట్స్ 43%. సో, ఆల్‌మోస్ట్ మేము సంపాదించే దాంట్లో 43-50% మేము జస్ట్ స్టే జేసి కడుపు నిండా తినడానికే ఖర్చయిపోతుందనమాట. ఇందువలనే చాలామంది ఇక్కడ డిఫరెంట్ థింగ్స్‌ని అడాప్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 బీహెచ్‌కే గురించి మాట్లాడుకున్నాం గదా! చాలామంది ఇక్కడ అట్లా ప్రైవేట్ స్పేస్ ఒక ఇండివిడ్యువల్ హౌస్‌ని ఆప్ట్ చేసుకోరు. ఇన్‌స్టెడ్ థెల్ ఆప్ట్ ఫర్ ఎ షేర్డ్ అకామోడేషన్. ఒకే అపార్ట్‌మెంట్‌లో లేదా ఒకే ఇంట్లో ఒక రూమ్‌ని రెంట్‌కి తీసుకుంటారు. లేదా ఒక బేస్‌మెంట్‌ని రెంట్‌కి తీసుకుంటారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క రూమ్‌ని ఒక్కొక్కరికి రెంట్‌కి ఇచ్చేస్తారు గదా! ఈదర్ ఆన్ ఎన్ ఇండివిడ్యువల్ బేసిస్ ఆర్ షేర్డ్ బేసిస్. హాల్‌లో కొంచెం స్పేస్ ఉంటది గదా! అక్కడ గూడా ఒక 3 బెడ్‌లేసేసి దాన్ని గూడా మళ్ళీ ముగ్గురికి ఇస్తారనమాట రెంట్‌కి. దట్స్ హౌ ఇట్ ఈస్ హియర్. అండ్ ఇక్కడ మాకు డైనింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువైపోయింది ఈ కంట్రీకొచ్చిన తర్వాత. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా మేము లంచ్ ప్యాక్ చేసుకోవడం అన్నది అలవాటు చేసుకునేసాము. ఎందుకంటే ఫస్ట్ మనకు ఇండియన్ ఫుడ్ అన్ని చోట్ల దొరకదు. దొరికినా అదంత టేస్టీగా ఉండదు. ఉన్నా అది మా కడుపు నిండదు. ఇండియాలో మా మమ్మీ ఎక్కడికెళ్ళినా లంచ్, స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేసుకునేదనమాట. అండ్ అప్పుడు చాలా తిట్టుకునేదాన్ని. "ఎందుకమ్మా బయటికెళ్తాం అక్కడ తినొచ్చు కదా! రోజు ఇంట్లోనే కదా తింటామని." కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఎక్కడ బయటకి తిరగడానికి వెళ్ళినా ఒక డబ్బాలో అన్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వేరే మనకేమైనా జ్యూసెస్ కానీ, స్నాక్స్ కానీ తినాలంటే వి కెన్ గ్రాబ్ ఎ బైట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. కానీ మనకు అన్నం తినలేదంటే అసలు తిన్నట్టే ఉండదు గదా! ఆ రోజంతా. ఇండియాలో చాలా సంతోషంగా ఉన్నా, ఎక్కువ దుఃఖంగా ఉన్నా షాపింగ్‌కెళ్ళిపోతాం గదా! ఇక్కడ అలా కుదరదు. షాపింగ్‌కి వెళ్ళే ముందు మనం అసలక్కడ డిస్కౌంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది గ్రోసరీ షాపింగ్ అయినా సరే, వార్డ్‌రోబ్ షాపింగ్ అయినా సరే. ఇక్కడ కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. అండ్ డిస్కౌంట్స్ ఉన్నది ఇక్కడ ఫ్లయర్స్ అని చెప్తారు. ఫ్లయర్స్ ఉన్నప్పుడు మాత్రమే మేము పర్చేస్ చేసుకుంటాము. దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ సేవింగ్ ఎ బిట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఇక్కడ కొంచెం పరిస్థితులు మారతాయని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ అంతా కొంచెం డౌన్ అవుతుందని చెప్తున్నారు. అప్పుడు చూడాలి మరి. అలా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీ టైమ్ స్పెండ్ చేసి చూసిన అందరికీ ధన్యవాదాలు. లుక్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సీ యూ.